స్థానిక రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సీతానగర్లో నివాసం ఉంటున్న అస్లాం తన ఇంటి ముందున్న ఆటో ప్రమాదవశాత్తు అగ్నితో దగ్ధం చేయడంతో జీవనోపాధిని కోల్పోయిన అస్లాం వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేల హరీష్ రెడ్డి 10,000 ఆటో డ్రైవర్ అస్లాం వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గం పరిధిలోని ఆటో డ్రైవర్లకు ఆపదలు వస్తే కడుపులో పెట్టి కాపాడుకుంటా అంటున్నారు. పట్టణానికి చెందినటువంటి ఈ సీతానగర్ కాలనీకి చెందినటువంటి సోదరుడు అస్లాం ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు పాపం. అయితే ఒక వారం 10 రోజుల క్రితం నాకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సోదరుడు అస్లాంది ఈ బ్రదర్ది తనకి జీవనోపాధి కలిగిస్తున్నటువంటి ఆటో అనుమానాస్పద రీతిలో మరి దగ్ధమవడం జరిగింది, కాలిపోయింది, తన జీవనాధారం కోల్పోయినాడు ఇవ్వాలని అని చెప్పేసి శ్రీధర్ సోదరుడు చెప్పేసరికి నేను ఖచ్చితంగా కొంచెం బాధ అనిపించి మరొక రోజు మనం ఒక చిన్న కార్యక్రమం చేసుకుందాం, వాడికి వచ్చి మన బ్రదర్కి కొంత మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు కొంత సాయం అందించడం జరిగింది. గతంలో కూడా మీకు గుర్తుంటే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక పిలుపునివ్వడం జరిగింది. నేను ఈ నియోజకవర్గంలో ఎందరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఎవరికైనా మన ప్రాబ్లం ఉన్నా కానీ మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే కనుక వారి కుటుంబానికి నా ఫౌండేషన్ వేల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆ కుటుంబానికి మరణించినటువంటి కుటుంబానికి కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పూనుకొని అదే రోజు మరి అకాల మరణం చెందినటువంటి ఒక 20 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆ రోజు 2 లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది. అలాగే దాని తర్వాత కూడా ఒక 2-3 ఆటో డ్రైవర్లకు కూడా సాయం అందించడం జరిగింది. మరి కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటుగా ఈరోజు కూడా ఈ మిత్రుడి పాప ఆటో దగ్ధమైపోయిందన్న విషయం తెలుసుకొని బాధ అనిపించి తనకు కూడా కొంత సాయం అందించడం. ఇదే రీతిలో కూడా నియోజకవర్గంలో ఎందుకంటే ఈ ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ప్రధాన హామీని విస్మరించింది. ఆటో డ్రైవర్లందరూ కూడా కాయకష్టం చేసుకొని కష్టపడి మరి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళకి ఆశ చూపించి ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తున్నా కానీ ఆ హామీని తుంగలో దొక్కి మర్చిపోయి ఇలా పాలకులు ప్రవర్తిస్తున్నారు. మరి అది వాళ్ళకు గుర్తు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ మరి ముఖ్యంగా ఓన్లీ రామగుండం నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి నుండి కూడా ఎవరికైనా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా కష్టాలున్నా కానీ నా దృష్టికి తీసుకురండి, మా ఫౌండేషన్ తరఫున సాయం అందిస్తాం. ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. ధన్యవాదాలు.